కానీ సాధారణంగా మీరు పుట్టిన కులంలో రోజుకి 2 సార్లు కనీసం 2 సార్లు స్నానం చేయాలి అని ఒక నిబంధనతో, నియమ నిబంధనతో ఉంటారు. కానీ మీరు అడవిలోకొచ్చాక అవన్నీ సాధ్యం కావు కదా! మరి దాన్ని ఎలాగ మీరు పరిస్థితులకు అనుకూలంగా ఉండడమే ఒక విప్లవకారుడి లక్షణం. నాకు ఇదే కావాలి, నాకు అదే కావాలని మేమెప్పుడూ కోరుకోలేదు. కోరుకుంటది. సాధ్యం కూడా కాదు. అందుకోసం ఏంటంటే, నేను ఇంటి దగ్గర ఏమున్నా, నేను ఇంటి దగ్గర కనీసం కోడిగుడ్డు కూడా తినేవాడిని కాదు. హ్మ్. కానీ అడవిలోకొచ్చిన తర్వాత, ప్రజల మధ్య పనిచేస్తున్నప్పుడు, ఉత్తర గడ్చిరోలికొచ్చినప్పుడు పాములు సైతం తిన్నాం. ఆ! అది నాగుపామ లేకపోతే ఇంకో జేరుగుడ్డ ఏదటువంటిది కాకుండా ప్రజలు ఏం తీసుకొచ్చిండ్రు వాళ్ళు తింటున్నది పరమాన్నంలా మాకు పెడుతున్నప్పుడు వాటన్నిటిని తీసుకోవడమే మా విధి. మా ప్రజల్ని గౌరవించడం, ఆకలి తీర్చుకోవడం. కానీ మీరు రాసిన 22 పేజీల లెటర్‌లో నేను కులం కాబట్టి, ఆ కులం కాబట్టి స్నానం చేస్తున్నానని కొంతమంది నన్ను అపహాస్యం చేశారన్నది వాస్తవేనా? ఎందుకంటే ఇవన్నీ సాధారణంగా జరుగుతుంటాయి. ఎందుకంటే ఒక ఫ్రెండ్లీగా ఉన్నటువంటి వాతావరణంలో హాస్యం చేశారు. దాన్నే ప్రధానం చేసుకునేటువంటిది కాదు గానీ, హ్మ్. కొంతమంది చూపులు ఉంటుంటాయి. అవకాశం ఉన్నప్పుడు నేను స్నానం చేస్తా. ఆ! చెయ్యాలని ప్రోత్సహిస్తా. హ్మ్. మా దళంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళని చేయాలని చెప్పి నేను ప్రోత్సహిస్తా. నేను మా పార్టీలో ఒక కోటా సిస్టమ్ ఉంటది. ఆ కోటా ప్రకారం మంత్లీ ఒక సబ్ ఇవ్వాలనేటువంటిది ఉంటది. నేను మా దళంలో 2 సబ్బులు గూడా అలాట్ చేసేది. ఎందుకంటే శుభ్రత చాలా అవసరం ఎవరికైనా గానీ. పార్టీ వద్దనదు, మార్క్సిజం వద్దనదు శుభ్రంగా ఉండడం. మేము ప్రజలకు పోయి ఏం చెప్తాం? శుభ్రంగా ఉండండి అని చెప్తాం. వాళ్ళకి చెప్పే ముందు మేము ఉండాలి గదా! కాబట్టి అందులో భాగంగానే తప్ప మరొకటి కాదండి. దాన్ని ఎవరో కొద్దిమంది చూస్తున్నప్పుడు, కొంత ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు ఇట్లా చూడడం ద్వారా ఆ చూపులు అర్థమైతది. సార్ మీరు అన్నయ్య గారు మీ కిషన్‌జీ దాంట్లో వచ్చారు లోపలికి అంటున్నారు. కిషన్‌జీ గారి మరణం మీకెలాగ అప్పుడేనా అనిపించిందా ఇంటికి వెళ్దామని? లేదా కంటిన్యూ అవుదాం అనిపించిందా? ఇంకా మరింత పట్టుదలగా పోరాడాలనిపించింది తప్ప, ఆ సమయంలో ఇంటికి వెళ్ళాలనేటువంటి ఆలోచనే కాదు. నన్ను చాలా ప్రభావితం చేసింది. జీవితంలో నేను విప్లవోద్యమంలోకి వచ్చిన తర్వాత 82లో అడవిలోకి వచ్చిన తర్వాత 2011 వరకు అసలు నాకు ఏం జరిగినా గానీ విప్లవోద్యమంలో సహజం అనేటువంటిది ఉంది తప్ప, ఆ 3 రోజులు నేనసలు కోలుకోలేకపోయాను. నా కంటికి దుఃఖం రావడం బహుశా అదే మొదటిసారి. కిషన్‌జీ గారి మరణం. మనందరికి కూడా మనం హిందువులం గాని ఎవరికైనా రక్త సంబంధం గొప్పదా? వర్గ సంబంధం గొప్పదా? అని అడుగుతుంటాను. మీలాంటి వాళ్ళందరికీ నేను ఎక్కువగా అడిగే క్వెషన్ అది. రక్త సంబంధం గొప్పదా? వర్గ సంబంధం గొప్పదా? మీకు అదే క్వెషన్ అడుగుతున్నామని చెప్పండి. 2 వేరు కాదండి. ఎందుకంటే రక్త సంబంధం, వర్గ సంబంధం అనేటువంటిది బొమ్మ, బొరుస లాంటివి. ఎందుకంటే మేము ఆ వర్గం నుంచే వచ్చినాం. మాది కూడా ఒక పీడిత వర్గమే. పీడకులు అని చెప్పి కేవలం కొద్ది మందిని మాత్రమే 0.11%